స్వేచ్ఛ మృతి కేసులో పూర్ణచందర్కు రిమాండ్ విధించింది కోర్టు. 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. అతడిని చంచల్గూడ జైలుకు తరలించారు. అతని కన్ఫెషన్ స్టేట్మెంట్లో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. కన్ఫెషన్ స్టేట్మెంట్లో జోగినిపల్లి సంతోష్రావు పేరు కూడా వచ్చింది. తనకు సంబంధించిన అన్ని విషయాలు సంతోష్రావుకు తెలుసని పూర్ణచంద్రరావు చెప్పాడు. స్వేచ్ఛ మృతి కేసులో పూర్ణచందర్కు రిమాండ్ విధించింది కోర్టు. 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధిస్తూ కూడా ఆదేశాలు జారీ చేసింది. అతడిని ప్రస్తుతం చంచల్గూడ జైలుకైతే తరలిస్తున్నారు. అతని కన్ఫెషన్ స్టేట్మెంట్లో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. కన్ఫెషన్ స్టేట్మెంట్లో జోగినిపల్లి సంతోష్రావు పేరు కూడా వచ్చింది. తనకు సంబంధించిన అన్ని విషయాలు సంతోష్రావుకు తెలుసని పూర్ణచందర్రావు చెప్పాడు. స్వేచ్ఛ ఆత్మహత్యకి సంబంధించి కూడా పూర్ణచంద్రరావు అన్ని విషయాలు ఒప్పుకున్నట్లుగా కూడా తెలుస్తోంది. తనను పెళ్లి చేసుకోవాలని పలుమార్లు స్వేచ్ఛ నిలదీసింది. పెళ్లి ప్రస్తావన దాటవేస్తూ కూడా నేను వచ్చాను అంటూ కూడా పూర్ణచందర్ ఇటు తను చెప్పిన కన్ఫెషన్లో అయితే తెలుస్తోంది. ఇటు పోలీసులు అడిగిన అన్ని వివరాలకైతే ఆయన చెప్తూ ఉన్నారు. ఇటు వారం రోజుల క్రితమే అరుణాచలం కూడా ఇద్దరు కలిసి వెళ్ళాము. వెళ్ళిన తర్వాతే మా ఇద్దరికి డిస్టర్బెన్స్ వచ్చాయి. పెళ్లికి సంబంధించి ప్రస్తావన రాగానే కూడా నేను దాటవేసేవాడిని. సో పెళ్లి చేసుకోమని నన్ను ఒత్తిడి చేసింది. నా వల్లే స్వేచ్ఛ చనిపోయింది అంటూ కూడా ఆత్మహత్య చేసుకుంది అంటూ కూడా ఇటు పూర్ణచంద్రరావు చెప్పుకొస్తున్నారు. అరుణాచలం నుంచి వస్తున్న టైంలోనూ పెళ్లి ప్రస్తావన తీసుకొచ్చింది స్వేచ్ఛ, కానీ నేను పెళ్లి చేసుకోవడానికి నిరాకరించాను అంటూ కూడా ఇటు పూర్ణచంద్రరావు చెప్పుకొస్తున్నారు. ప్రజెంట్ అయితే ఆయనని చంచల్గూడ జైలుకి తరలిస్తూ ఉన్నారు. దాదాపు 14 రోజుల పాటు కూడా ఇటు అధికారులు అయితే ఆయనకి రిమాండ్ విధించారు. జ్యుడిషియల్ మృతికి సంబంధించి పూర్ణచందర్కైతే రిమాండ్ విధించింది కోర్టు. ప్రజెంట్ చంచల్గూడ జైలుకు తరలించారు. అతని కన్ఫెషన్ స్టేట్మెంట్లో కూడా కొన్ని సంచలన విషయాలైతే వెలుగులోకి వస్తూ ఉన్నాయి. కన్ఫెషన్ స్టేట్మెంట్లో జోగినిపల్లి సంతోష్రావు పేరు కూడా వచ్చినట్టుగా తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించి అన్ని విషయాలు కూడా సంతోష్రావుకు తెలుసు అంటూ కూడా ఇటు కన్ఫెషన్ స్టేట్మెంట్లో అయితే పూర్ణచంద్రరావు చెప్పినట్లుగా కూడా మనకి సమాచారం అందుతోంది. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ని మా ప్రతినిధి సాగర్ లైవ్లో అందుబాటులో ఉన్నారు. సాగర్, ఆత్మహత్యకి చందర్ని ముందుకు పోలీసులు ప్రొడ్యూస్ చేశారు. రిమాండ్ విధించినట్లు జూలై 11వ తేదీ వరకు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది కోర్టు. అయితే పూర్ణచందర్ కన్ఫెషన్ స్టేట్మెంట్ లో కొన్ని సంచలన విషయాలు కూడా వెలుగులోకి తనకు సంబంధించినటువంటి అన్ని విషయాలు జోగినిపల్లి సంతోష్రావు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కి సంబంధించినటువంటి పనిచేస్తుంటాను, కూడా నేను భాగస్వామిగా ఉన్నా అన్న అంశాలు కూడా ఆయన కన్ఫెషన్ స్టేట్మెంట్ లో చెప్పినట్లు తెలుస్తుంది. స్వేచ్ఛతో రిలేషన్ లో ఉంటున్న విషయం కూడా తనకు తెలిసిన అంశాలు కూడా చెప్పినట్లుగా కూడా తెలుస్తుంది. మనం చూడొచ్చు, ఇప్పటికే స్వేచ్ఛ ఆత్మహత్య కేసులో చిక్కడపల్లి పోలీసులు కేసు నమోదు చేయడం, తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు తల్లిదండ్రులతో పాటుగా ఇటు స్వేచ్ఛ తల్లిదండ్రులతో పాటుగా స్వేచ్ఛ కూతురి స్టేట్మెంట్ కూడా తీసుకున్న పోలీసులు సెక్షన్ల ప్రకారం పలు సెక్షన్ల ప్రకారం 69తో పాటుగా సెక్షన్ BNS 108 సెక్షన్ల ప్రకారం కూడా కేసులు నమోదు చేశారు. నమ్మించి మోసం చేయడం, పెళ్లి చేసుకుంటానని చెప్పి నమ్మించి మోసం చేయడం, ఆత్మహత్యకు ప్రేరేపించిన నేపథ్యంలో ఈ 2 సెక్షన్ల పైన కూడా కేసు నమోదు చేసినట్లు తెలుస్తుంది. మరోవైపు స్వేచ్ఛ కూతురు స్టేట్మెంట్లో కొన్ని సంచలన విషయాలు వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో తను తరచుగా ఇంటికి వచ్చిన సందర్భంలో తన పైన అసభ్యకరంగా ప్రవర్తించినట్లుగా కూడా స్టేట్మెంట్లో స్వేచ్ఛ కూతురు చెప్పిన నేపథ్యంలో ఇటు స్వేచ్ఛ కూతురు స్టేట్మెంట్లో ఇచ్చిన నేపథ్యంలో పూర్ణచంద్రరావు పైన ఫోక్సో యాక్ట్ కూడా 2 FIRలు నమోదు చేశారు చిక్కడపల్లి పోలీసులు. 2 FIRలలో ఒకటి స్వేచ్ఛ తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు అయితే మరో FIR ఫోక్సో యాక్ట్ ప్రకారం కూడా కేసు నమోదు చేసిన నేపథ్యంలో జడ్జి ముందు కొద్దిసేపటి క్రితమే ప్రవేశపెట్టారు. పూర్ణచందర్కి 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. అయితే మరికొన్ని సంచలన విషయాలు కన్ఫెషన్ స్టేట్మెంట్లో కూడా బహిర్గతమైనట్లుగా కూడా తెలుస్తుంది. స్వేచ్ఛ నన్నేం తాజాగా
స్వేచ్ఛ పూర్ణచంద్ర కలిసి వారం రోజుల క్రితం అరుణాచలం ట్రిప్ వెళ్ళినట్లు కూడా పోలీసుల దర్యాప్తులో మరికొన్ని విషయాలు కూడా బయటపడ్డాయి. అరుణాచలంకి వీళ్ళిద్దరూ ట్రిప్ వెళ్ళిన అనంతరం కూడా 3 రోజుల క్రితం హైదరాబాద్కు తిరిగి వచ్చారు. అయితే తిరిగి వచ్చిన తర్వాత పెళ్లి విషయంలో గతంలో అనేక మార్లు పెళ్లి విషయంలో గొడవలు జరిగాయి. మొదటి భర్తకు విడాకులు ఇవ్వాలని కూడా పూర్ణచందరే వేధింపులకు గురి చేశాడు. సో మొదటి భర్తకు విడాకులు ఇచ్చిన తర్వాత నేను పెళ్లి చేసుకుంటానని చెప్పి పూర్ణచందర్ నమ్మియడం వల్లనే ఇదంతా జరిగిందని చెప్పి కూడా ఇటు తల్లిదండ్రుల ఫిర్యాదులో పేర్కొనడం, పోలీసుల దర్యాప్తులో కూడా ఈ విషయాలు బయటకు వచ్చాయి. సో మొదటి భర్తకు విడాకులు ఇచ్చిన అనంతరం కూడా తను పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. 5 ఏళ్ళుగా కూడా పెళ్లి చేసుకుంటానని నమ్మిస్తూ తనను మోసం చేసినట్లుగా కూడా తెలుస్తుంది. సో స్వేచ్ఛని మోసం చేసినట్లుగా కూడా తెలుస్తుంది. అయితే పెళ్లి విషయంలో అరుణాచలం నుంచి ట్రిప్ వచ్చిన అనంతరం కూడా నిలదీసింది స్వేచ్ఛ. సో తాను పెళ్లి చేసుకోనని పూర్ణచందర్ తేల్చి చెప్పినట్లుగా కూడా తెలుస్తుంది. తనకు రాజకీయ అండదండలు ఉన్నాయి, ఎందుకంటే బీఆర్ఎస్కి సంబంధించినటువంటి కీలక నేతల అండదండలు తనకు ఉన్నాయని చెప్పడంతో పాటుగా తను బీఆర్ఎస్కి సంబంధించినటువంటి కార్యక్రమాల్లో చురుగా పాల్గొన్న ఖానాపూర్ నియోజకవర్గం నుంచి కూడా ఒక లీడర్గా ఎదిగే ఉద్దేశంతో ఉన్నాడు. సో నాకు రాజకీయ అండదండలు ఉన్నాయి, నన్ను ఏం చేయలేవు, నేను పెళ్లి చేసుకునే ఉద్దేశమే లేదు, పెళ్లి చేసుకోనని చెప్పి కూడా స్వేచ్ఛకు తేల్చి చెప్పిన నేపథ్యంలో ఆమె తీవ్ర మనస్తాపానికి గురైనట్లుగా కూడా తెలుస్తోంది. అందులో భాగంగానే అరుణాచలం నుంచి వచ్చిన అనంతరం కూడా వాళ్ళకు తీవ్రంగా గొడవ జరిగింది పెళ్లి విషయంలో. మరోసారి ఈ గొడవ జరిగిన అనంతరం కూడా ఆమె డిప్రెషన్కి వెళ్ళినట్లు కూడా తెలుస్తోంది. పోలీసులు కాల్ డేటా ఆధారంగా కూడా ఇంకా దర్యాప్తు కొనసాగుతున్నారు. చివరిగా ఈయనతోని ఏం మాట్లాడింది, పూర్ణచందర్తోని వాట్సాప్కి సంబంధించిన సంభాషణలు ఏంటి అనే అంశాలను కూడా పూర్తిగా పోలీసులు ఆరా తీసినట్లుగా కూడా తెలుస్తుంది. నన్ను ఏం చేయలేవు, నాకు రాజకీయ అండదండలు ఉన్నాయి, స్వేచ్ఛతో రిలేషన్లో ఉన్న విషయం కూడా సంతోష్ రావుకి తెలుసు. జోగిన్పల్లి సంతోష్ రావు వద్దనే తను పనిచేస్తున్న తన యొక్క కీలక అనుచరుడిగా ఉన్న అన్న అంశాలు కూడా ఇటు కన్ఫెషన్ స్టేట్మెంట్లో మరికొన్ని సంచలన విషయాలు తెలిసాయి. ఏది ఏమైనా యాంకర్ స్వేచ్ఛ ఆత్మహత్య వెనుక, ఎందుకంటే ఇటు పూర్ణచందర్ వేధింపులు, గత కొన్ని రోజులుగా గొడవలు పడడం, పెళ్లి విషయంలో అనేక మార్లు వేధింపులకు గురి చేస్తున్నారంటూ కూడా తల్లిదండ్రులు ఫిర్యాదులో పేర్కొన్నారు. సో ఇవన్నీ అంశాల నేపథ్యంలో ఇటు కూతురు కూడా సంచలన విషయాలు బయటపెట్టింది. ఎందుకంటే తాను గతంలో అనేక మార్లు తల్లికి చెప్పినా కూడా ఆమె తనపై పూర్ణచంద్రరావుపై ఉన్న నమ్మకంతో అవన్నీ పట్టించుకోలేదు. ఒక తండ్రిగా, ఎందుకంటే మనం పూర్ణచందర్ విడుదల చేసిన లేఖలో కూడా మనం ఒకసారి అబ్జర్వ్ చేయొచ్చు, ఎలాంటి పాశ్చాత్తాపం లేదు. స్వేచ్ఛతో 5 సంవత్సరాల రిలేషన్ ఉంది, అంటే తను స్నేహంగా దాదాపు 10 ఏళ్లకు పైగా స్నేహంగా ఉండే వల్ల మేము అన్ని విషయాలు తనతో షేర్ చేసుకుందని చెప్పి కొన్ని సంచలన అంశాలు తల్లిదండ్రుల పైన కూడా కొన్ని ఆరోపణలు చేసే ప్రయత్నం చేశాడు. కానీ స్వేచ్ఛ మృతి పైన కొంత కానీ బాధను వ్యక్తం చేయలేదు, కొంత సంతాపాన్ని వ్యక్తం చేయలేదు. ఆ కూతురు విషయంలో కూడా, మిగతా అంశాల విషయంలో కూడా ఎలాంటి కొంత బాధను కూడా ఆయన ఆ లేఖలో పేర్కొనలేదు. సో ఈ నేపథ్యంలోనే పోలీసుల దర్యాప్తులో ఇవన్నీ విషయాలు వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో కూతురు కూడా స్టేట్మెంట్లో కూడా తనపైన అసభ్యంగా ప్రవర్తించిన అన్న అంశాలు కూడా ఆమె చెప్పిన నేపథ్యంలో పోలీసులు ఇటు ఆత్మహత్యకు ప్రేరేపించిన నేపథ్యంలో స్వేచ్ఛ ఆత్మహత్య వెనుక వేధింపులు గురి చేయడం, గొడవలు, పెళ్లి విషయంలో గొడవ జరగడం, ఇవన్నీ అంశాలు వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో ఆ 2 అంశాలపైన కేసులు నమోదు చేయడంతో పాటుగా పోక్సో యాక్ట్ కేసు నమోదు చేశారు చిక్కడపల్లి పోలీసులు. 2 ఎఫ్ఐఆర్లు నమోదు చేసిన అనంతరం కూడా పూర్ణచందర్ని జ్యుడిషియల్ జడ్జి ముందుకు ప్రవేశపెట్టారు. కుక్కట్పల్లిలో ఉన్నటువంటి జడ్జి నివాసానికి తరలించి మొత్తం అంశాలు ఏదైతే స్వేచ్ఛ ఆత్మహత్యకు గల కారణాలతో పాటుగా బాలిక స్వేచ్ఛ కూతురుకి పైన అసభ్యంగా ప్రవర్తించిన అంశాలు కూడా జడ్జికి వివరించిన నేపథ్యంలో పూర్తిస్థాయి ఆధారాలు సమర్పించిన నేపథ్యంలో జడ్జి 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. కొద్దిసేపటి క్రితమే పూర్ణచందర్ను జడ్జి నివాసంలో ప్రవేశపెట్టిన అనంతరం కూడా 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించడంతో అతన్ని చెంచల్ కూడా జైలుకు తరలించినట్లుగా కూడా తెలుస్తుంది. అయితే మరికొన్ని అంశాలు పోలీసుల దర్యాప్తులో తేలే అవకాశం ఉంది. ఎందుకంటే ఫోన్ని ఎఫ్ఎస్ఎల్కి పంపించిన నేపథ్యంలో అసలు ఫోన్లో చివరిగా ఇంకా ఏ అంశాలు సంపాదించారు, వాళ్ళు వాట్సాప్లో ఏమైనా ఇంకా డిస్కషన్లు జరిగాయనే అంశాలు కూడా పోలీసుల పూర్తి దర్యాప్తులో మరికొన్ని అంశాలు కూడా వెలుగులోకి వచ్చే అవకాశం కూడా మనకు కనిపిస్తుంది. ప్రసన్న. ఓకే, థ్యాంక్ యూ సాగర్.